హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుంటాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్లో ఉన్న మాటలు అవి సత్యమైనవి, స్వచ్ఛమైనవి, నీతి గలవి, పవిత్రమైనవి, అదే సమయంలో నమ్మకమైనవి. ఈరోజు మనం చదివిన భాగము 4వ వచనం, సామెతలు 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకల కుళ్ళు. ప్రియులారా, యోగ్యురాలైన భార్య దొరుకుట ఒక భర్త యొక్క అదృష్టం. భార్య యోగ్యురాలుగా ఉంటే ఆమె ద్వారా భర్తకు కిరీటము ఏర్పడుతుందట. గౌరవం. కిరీటం అంటే ఏంటి? గౌరవం, ఘనత, అలాగే మెప్పు కలుగుతుంది. అయోగ్యురాలైన భార్య వల్ల భర్తకు అవమానము కలుగుతుంది. ప్రియులారా, కాబట్టి సత్ప్రవర్తన, ఒక స్త్రీకి సత్ప్రవర్తన ఎంతో ముఖ్యం. ఎక్కువగా మాట్లాడకుండా తక్కువ మాట్లాడటం కూడా ప్రాముఖ్యం. ఇతరులకు తను తాను ప్రదర్శించుకోకుండా ఎంతసేపు తను తాను జాగ్రత్త పరుచుకున్నట స్త్రీకి చాలా ముఖ్యం. ఏ స్త్రీ అయితే అలాగా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటుందో ఆమె ద్వారా పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చినది ఎముకల కుళ్ళు అన్నాడు. ప్రియులారా, కాబట్టి గుర్తుపెట్టుకోండి, దైవవాక్కులో గ్రంథములో మనం చూస్తున్నట్లయితే యోగ్యురాలైన భార్య వల్ల అనేక మంది భర్తలకు గౌరవం కలిగింది. లేఖనాల్లో మనం చూసినట్లయితే యోగ్యురాలైన భార్య వల్ల అన్నగా హన్న పెనిమిటికి గౌరవం వచ్చింది. అలాగే యోగబెదు వాళ్ళ అమ్మరాము గౌరవం. అలాగే యూనికే వల్ల గ్రీసు దేశస్తున్న భర్తకు గౌరవం. వీరు యోగ్యమైన ప్రవర్తన కలిగినటువంటి స్త్రీలు. అలాగే సిగ్గు తెచ్చే స్త్రీ ఉంది. ఆమె మేకాలు, దావీదు భార్య. ఆమె వల్ల అవమానం. దావీదు దేవుడి కొరకు బతుకుతుంటే ఆమె అది ఇష్టపడలేదు.
కాబట్టి ప్రియులారా, సిగ్గు తెచ్చినది ఎముకల కూళ్ళు అన్నారు. అందుకే ఇది ఆధ్యాత్మికంగా కూడా కరెక్టే. ఈ మాటలు వింటున్న విశ్వాసులైన వారు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు, మన భర్త అయిన యేసు ప్రభు వారికి మనం కిరీటంగా ఉండాలి. మనము విశ్వాసులముగా యోగ్యమైన ప్రవర్తన, స్వస్థ బుద్ధి, పరిశుద్ధ ప్రవర్తన, భక్తి, దైవత్వము మనము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనలను రక్షించినందుకు ఆయనకి మహిమ కలుగుతుంది. ఒకవేళ మనము అవివేకులుగా, అజ్ఞానులుగా, బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తే పెండ్లి కుమారుడైన క్రీస్తుకి మన ద్వారా సిగ్గు కలుగుద్ది. కాబట్టి రక్షించబడిన విశ్వాసులు, ప్రభువుని ఎరిగిన విశ్వాసులు, ప్రభు యొద్దకు వచ్చిన విశ్వాసులు దేవుని కొరకై మరి యోగ్యమైన ప్రవర్తన కలిగి చక్కగా ఉన్నప్పుడు దేవుని నామానికి మహిమ, ఘనత, గౌరవము కలుగుతుంది. కాబట్టి వాక్యం వింటున్న బిడ్డలారా, గ్రహించి అలాంటి ప్రవర్తన మనము కలిగి దేవుని మహిమ పరుద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలిన మా దేవా, నీ వాక్కు కొరకే వందనాలు. ముద్రించి ప్రజల మధ్యలో ఫలితాల్లో తీసుకురమ్మని, విన్నవారందరికీ జ్ఞాన హృదయము నీ వాక్యము ద్వారా కలుగు చేయమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.